హాయ్ ఎవ్వన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు మనీషా ఏంటో ఎర్లీగా లేచింది. సో నార్మల్గా అయితే లేదు. సో లేచి ఇంక మళ్ళీ సోఫాలో కూడా మళ్ళీ నిద్ర వస్తుందని పడుకుంది. అండ్ మోనిష్ లేచి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. పోలిష్ సబ్జెక్ట్ ఉంటుంది వీళ్ళకి. సో పోలిష్ హోంవర్క్ ఉంటే చేస్తున్నాడు. పోలిష్ వీళ్ళకి అర్థమవుతుంది ఆల్మోస్ట్. కొన్ని వర్డ్స్ కానీ కొన్ని సెంటెన్స్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నాడు. నాకు కూడా నేర్పిస్తున్నాడు. సో ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా మంచిది. ఇక్కడ మనము సెటిల్ అవ్వాలంటే డెఫినెట్గా మనకి పోలిష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో మోనిష్ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పెసరెట్ అయితే వేస్తున్నాను. సో నార్మల్ దోశ వేసినప్పుడు నేను పచ్చడి సపరేట్గా ఏం చేయను. బట్ పెసరెట్ చేసినప్పుడు మాత్రం పల్లీల పచ్చడి అయితే చేస్తాను. సో ఈ రెండు కాంబినేషన్ పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ ప్లెయిన్ దోశ అయితే కంపల్సరీగా ఎగ్ దోశ అయితే వేయాలి. ఇదైతే పచ్చడితో తింటారు. అండ్ లంచ్ కోసము పొటాటోస్ ఏమో బాయిల్ చేస్తున్నాను. అండ్ రైస్ నార్మల్ రైస్ వేద్దాంలే అనుకున్నాను. కానీ ఇంకా అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది. లాస్ట్ వీక్ కోకోనట్ అయితే తీసుకొచ్చాను. సో కొబ్బరి పలావ్ చేద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను. సో కొబ్బరిని బాగా మిక్సీలో పేస్ట్ చేసుకొని ఫిల్టర్ చేసి ఆ కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడైతే బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకొని ముందు ఫ్రై చేసుకున్నాను. సో నెయ్యి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోని వస్తుంది. సో ఈసారి పార్సల్ వేస్తే నెయ్యి కూడా వేపించుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పలావ్ కలర్ మంచిగా వస్తుంది. అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత రైస్ కుక్కర్లో ముందుగా నేను తీసి పెట్టుకున్నాను కదా ఆ కొబ్బరి పాలను వేసేసుకోవాలి డైరెక్ట్గా. 2 గ్లాస్ రైస్కి నాకు 3 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయి. 1 గ్లాస్ ఏమో నార్మల్ వాటర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొత్తిమీర పుదీనా చల్లుకొని మనము ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తే అది దాని పని తను చేసుకుంటూ ఉంటుంది. కొంచెం ఈజీగా అవుతుంది ప్రాసెస్. సో బౌల్లో కుక్ చేసుకోవాలంటే దగ్గర ఉండి టైమింగ్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా చేశాను. ఇప్పుడైతే ఆ పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. నార్మల్గా మోనిష్కి ఈ పలావ్ రైస్ కర్రీ అంటే ఇష్టం ఉండదు. సో కర్రీ కూడా చికెన్ కర్రీ చేస్తేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా ఈ మధ్య అలవాటు చేశాను అనమాట. పొటాటో కర్రీ కూడా ఇష్టంగా తింటున్నాడు. అది ఎలా అంటే పలావ్ రైస్ కాంబినేషన్లోనైతే వేరే కర్రీ తింటాడు, లేదంటే చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్గా నార్మల్ రైస్ కాకుండా నేను బాస్మతి రైస్ కొత్తగా తీసుకొచ్చాను. సో అది ట్రై చేద్దామని చేశాను. సో రైస్ అయితే బాగా కుక్ అయింది. పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వచ్చాను. సో స్నో పట్టం ఆగిపోయింది, కానీ పడిన స్నో ఇంకా కరగడానికి కొంచెం టైం పడుతుంది. నార్మల్గా రోడ్డు పైన ఉండే స్నో అయితే కరిగిపోయింది, కానీ ఎవరి నడవని ప్లేస్లో మాత్రం స్నో అక్కడక్కడ ఉండిపోయింది. స్నో ఆగిపోయిందని హ్యాపీగా నేను ఫీల్ అవుతూ ఉంటే పిల్లలేమో స్నో కావాలి అంటున్నారు. ఏంటంటే ఆ స్నోలో ఆడుకోవటానికి. మోనిష్ని డ్రాప్ చేసి వచ్చేలోపే చూడండి పాప ఎలా ఆడుకుంటుందో స్నోలో. సో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే ప్రైమార్క్కి అయితే వచ్చాను. సో కొన్ని పిల్లలకి బట్టలు కానీ సాక్స్, యాక్చువల్గా పాపకి డైలీ ఏదో ఒక డ్రెస్ వేసి పంపించాలి కదా. సో ఆమె లెగ్గిన్స్ అన్ని పాడైపోయినాయి. సో లెగ్గిన్స్ అవి చూడటానికి అయితే ఇక్కడ వచ్చాను. సో ప్రైమార్క్ షాప్ ఉన్నదే నాకు అసలు తెలియదు. ఈ మధ్య ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది. యాక్చువల్గా లండన్లో ఉన్నప్పుడు ప్రైమార్క్ షాప్కి ఎక్కువగా వెళ్ళేదాన్ని, ఎందుకంటే అన్ని అఫోర్డబుల్ ప్రైస్కి మనకి దొరుకుతాయి అన్నమాట. సో అందుకే నేను ఇంకా ప్రైమార్క్ ఇక్కడ ఉంది అనగానే, అయితే ఇది బొనర్కా షాపింగ్ మాల్లో ఉంది. సో అందుకే వచ్చాను. ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ మెయిన్లీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూద్దామని వచ్చాను. ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ సెక్షన్, హోమ్, డెకార్ అవన్నీ ఉన్నాయి. సో కింది సెక్షన్లో వచ్చేసి అడల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నిజంగా ఇన్ని రోజులు తెలియక నేను ఆ జారాలో అక్కడ అవి తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి అంటే మంచి అఫోర్డబుల్ ప్రైస్కే అంటే డైలీ వేర్ వేసుకోవడానికి ఇక్కడ మంచిగా ఉంటాయి. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మీకు నెక్స్ట్ డీటెయిల్ వీడియో ఒకటైతే చేస్తాను. సో ఇక్కడైతే నేను హ్యాట్స్ అయితే చూస్తున్నాను. సో హ్యాట్ చేంజ్ చేద్దామని మోనిష్ అంటాడు, మమ్మీ నువ్వు హ్యాట్ చేంజ్ చేస్తే నేను ఎవరు గుర్తుపట్టారేమో, సో చేంజ్ చేయొద్దని ఎప్పుడు ఏదాలు చేస్తూ ఉంటాడు. ఒక హ్యాట్ అయితే నచ్చి తీసుకున్నాను.
డిమార్క్ షాపు గలేరియా క్రకోస్కా షాపింగ్ మాల్‌లో పెట్టింటే రోజు వెళ్ళేదాన్ని. కానీ ఇది బొనార్కా షాపింగ్ మాల్‌లో ఉంది. కొంచెం దూరం అనమాట వెళ్ళటము. సో, అందుకే ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి నేను ఒక్కదాన్నే వచ్చాను ఫస్ట్ చూద్దామని చెప్పేసి. పిల్లలకి అండ్ నేను కొన్నైతే తీసుకున్నాను. బెదరింకా వెళ్ళి పిల్లలకి క్రోజన్స్ అండ్ కప్ కేక్స్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ క్రోజన్స్ అయితే పిల్లలకి బాగా ఇష్టము చాక్లెట్‌వి. సో, మా ఇంటి దగ్గరలో దొరికేవి అంతగా టేస్ట్ ఉండట్లేదు. సో, అందుకే ఇంకా బెదరింకాకి వచ్చినప్పుడల్లా ఇవి తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ మనీషాని పిక్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. సో, నన్ను చూడగానే పాప యాక్చువల్‌గా ఇంకా పరిగెత్తుకుంటా వచ్చింది. సో, కరెక్ట్‌గా ఇంకా ఎంట్రన్స్ దగ్గర కాలు స్లిప్ అయింది. అంటే ఆ స్లిప్పర్స్ ఉంటాయి కదా! లోపల కూడా ఒక స్లిప్పర్స్ వేసుకుంటారు కదా! అది ఫాస్ట్‌గా పరిగెత్తడం వల్ల స్లిప్ అయ్యి కింద పడింది. అది కింద పడి మనకి ఎంట్రన్స్‌లో డోర్ దగ్గర కరెక్ట్‌గా తల తగిలిందనమాట. నేను చెప్తూనే ఉన్నాను పరిగెత్తొద్దని. ఇంకా నన్ను చూసి ఎక్సైట్‌మెంట్‌లో ఇంకా పరిగెత్తింది, కింద పడింది. తలకు కొంచెం బాగా తగిలిందనమాట. సో, అది బాగా ఇంకా ఏడుస్తూ ఉంది. వాళ్ళ టీచర్ వచ్చి ఇంకా వెంటనే కూల్ ప్యాక్ తీసుకొచ్చి తల మీద పెట్టింది. తగలలేదు కానీ తలకి సైడ్‌న కొంచెము బొప్పి కట్టినట్టు కొంచెము స్వెల్లింగ్ అయితే వచ్చింది. సో, తర్వాత కామ్ అయిపోయింది. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా వాళ్ళ టీచర్ వేసిందంట అది చెప్తుంది. సో, మనీషా ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాసేపు ఏడ్చి ఇంకా వదిలేస్తుంది. అది దెబ్బ తగిలిన విషయమే మర్చిపోతుంది. పిక్ చేసుకోవడానికైతే వచ్చాను. సో, మళ్ళీ ఏదో హోంవర్క్ అయితే ఉందని చెప్పేసి బుక్స్ కూడా తీసుకొస్తున్నాడు. మోనీష్ చీక్స్ మీద ఉండే వైట్ ప్యాచెస్ బాగా ఎక్కువైపోయాయి. సో, ఇక్కడ ఒకసారి చూపిద్దాం హాస్పిటల్‌లో అని చెప్పేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. మేము రెగ్యులర్‌గా వెళ్ళే మెడికల్ సెంటర్‌లో ఈరోజైతే అపాయింట్మెంట్ లేదు. సో, ఇంకా ఎక్కడున్నా కానీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈరోజు హాస్పిటల్‌లో చూపించాలి. ఇంకా డిలే అవుతుందని చెప్పేసి తీసుకున్నాము. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి అడ్రస్, రూమ్ నెంబరు మెసేజ్ అయితే వస్తుంది. సో, మా రూమ్ నెంబర్ ఎక్కడుందో చూసుకొని అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఆ టైంకి మనల్ని పిలుస్తారు. అండ్ ఇక్కడే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. పిల్లలు గోల చేయకుండా ఉండాలని ఈ కార్నర్‌లో వాళ్ళకి టీవీ అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, పిల్లలైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ డాక్టర్ మోనిష్‌ని చెక్ చేసి బాగా డ్రై స్కిన్ ఎక్కువగా ఉంది. అందుకే ఈ ప్యాచెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఒక మాయిశ్చరైజర్ అండ్ చీక్స్ మీద అప్లై చేసుకోవడానికి ఒక క్రీమ్ అయితే ఇచ్చింది. మళ్ళీ 3 మంత్స్ తర్వాత రమ్మని చెప్పింది. సో, పక్కనే మెడికల్ షాప్ ఉంటే ఇంకా క్రీమ్స్ అవి తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము.